అక్షరముక్క రాదు కానీ అభివృద్ధి పాఠం మాత్రం తెలుసు. స్వయంగా పారిశుద్ధ్య పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న జంగరయ్య వార్డు సభ్యుడు కృష్ణయ్యపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. అక్షరముక్క రాకపోయినా తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ చదువుకున్న నాయకులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాడు చిన్నశంకరంపేట మండలం జంగరయ్య గ్రామ పంచాయతీ 2వ వార్డు సభ్యుడు కమ్మరి చిన్నకిష్టయ్య. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిన్నకిష్టయ్య 2వ వార్డు నుంచి పోటీ చేశారు. ఆయన నిరాక్షరస్తుడైన కిష్టయ్య మంచితనాన్ని, సేవాభావాన్ని నమ్మిన గ్రామస్తులు ఆయనకు పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని ఆయన ఇప్పుడు అక్షరాల నిజం చేస్తున్నారు. స్వయంగా ఆయనని రంగంలోకి వచ్చి ఒక సామాన్య కూలీలాగా మారిపోయి వార్డును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వాడు ఎక్కడ గడ్డి పిలక కనిపించినా తానే స్వయంగా తొలగిస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వార్డుల్లోనే ఉంటూ వార్డు సభ్యులతో మమైకమై ఉంటూ పారిశుద్ధ్య పనులను చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనను వార్డు సభ్యునిగా ఎన్నుకున్నందుకు వారి సమస్యలే నా సమస్యలుగా భావిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంలో తన వంతు పాత్ర పోషిస్తూ 2వ వార్డులో మాత్రం పారిశుద్ధ్య పనులు చేపడుతూ వార్డును మొత్తం పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. నేను జంగరయ్య కమ్మరి కృష్ణను. నేను 2వ వార్డు నుంచి ఎన్నుకున్నాను. నేను మరి చెత్త లేకుండాను 2వ వార్డుతోని నేను పారిశుభ్రతను మంచిగా చెత్త లేకుండా శుభ్రంగా డైలీగా నేను నీట్గా ఉంచుతాను. మా 2వ వార్డుతోని నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు కమ్మరి కృష్ణను జంగారయ్య. ఎన్నికల వారి నేను ఒప్పుకున్న ఎన్నికలతో భారీ మెజార్టీతో ఒప్పుకున్నాను. ఎన్నికలప్పుడు నేను హామీలు ఇచ్చాను, నెరవేరుస్తున్నాను. అందరూ వాడు శుభ్రత ఉంటే నేను పనులు చేస్తున్నాను. వాడు పారిశుభ్రతను ఉంటే ఈ పనులు చేస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉంచి ఈ పని నేను చేయగలుగుతున్నాను. ప్రజలకు నేను అందుబాటులో ఎప్పటికీ ఉండగలను. ఏ సమస్య వచ్చినా నాకు ప్రజలు చెప్పవలసింది చేస్తాను.